ఈ వీడియో చూస్తున్న దేవుని బిడ్డలకి మొదటగా వందనాలండి. చూస్తున్నారు కదండి, ఇదిగో మరి పంట అండి, కోత చాలా విస్తారంగా ఉంది. చూస్తున్నారు కదండి, మేమైతే మరి నలుగురే ఇక్కడ ఉదయం 6 గంటలకైతే రావడం జరిగింది. మరి కోత అయితే చాలా విస్తారంగా ఉంది. కానీ ఈ కోత అయితే మేము ఒక్కరోజైనా 2 రోజులైనా కోసేసుకుంటామండి. కోత విస్తారమే కానీ పనివారు కొద్ది మంది. కాబట్టి మీరు కోత యజమానుడితో చెప్పండి, కోతకి ఇంకా ప్రజల్ని పంపించాలి, పనివారిని పంపించాలి అని దేవుని వాక్యం అయితే సెలవిస్తుంది. అయితే ఈ లోకంలో విస్తారమైన పంట అండి, విస్తారమైన పని ఉంది, దేవుని పని. మన సహోదరులు ఎంతో ఈ లోకంలో పడిపోయి ఎన్నో అరాచకాలు, ఎన్నో దొంగతనాలు, ఎన్నో మోసాలు, అబద్ధాలు ఇలాంటివి ఉన్నాయండి. మనమందరము దేవుని యందు వేడుకొని ఇలాంటి పంటని మనము కోసి శుద్ధి చేసే బిడ్డలుగా, దేవుని రాబోయే రోజుల్లో ఇలాంటి పంటను కోసి శుద్ధి చేసి దేవుని యొక్క ముందు పెట్టే బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడైతే కోరడం అయితే జరుగుతుందండి. మరి దేవుని సేవ చేయడానికి ఎంతో అవసరత ఉంది, ఎంతో విస్తారమైన కోత ఉంది, ఎంతో విస్తారంగా దేవుని సేవ అయితే చేయడానికి అవకాశం ఉంది. మరి చేసేవాళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు. మనకు ఎందరో పెద్దవాళ్ళు ఉన్నారు సేవకులుగా, బోధకులుగా. అయినా కూడా ఇంకా దేవుని తెలియని బిడ్డలు ఎంతో జనాలు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మరి చెప్పాలి, తయారు చేయాలి, దేవుని ఎదుట శుద్ధి చేయాలి. ఈ పాపం అనే లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అనేది దేవుని బిడ్డలుగా మనం తయారయ్యి ప్రతి ఒక్కరికి మంచి శుద్ధి చేసిన ఒక విత్తనంలాగా దేవుని ఎదుట పెట్టాలని దేవుడు కోరుచున్నాడండి. ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్కరు సేవకులుగా, ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలుగా తయారయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి.